ఓం శక్తి గురుభ్యో నమః గణాధిపతయే నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః జనేభ్యో నమః. మా వీడియోలు విని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి శుభసూచకములుగా ఆ నవగ్రహ దేవతలు అష్టదిక్పాలకు విశ్వ సర్వదేవతల కటాక్షం రావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఇప్పుడు గ్రహణం రేపు అమావాస్య 12వ తారీఖు. ఇప్పుడు ఈ గ్రహణం అసలు గ్రహణం అంటే ఏమిటి అనేది ముందు పాయింట్. ఈ గ్రహణం అంటే మానవ కోటి అంటే ఇంచుమించు ఈ ప్రపంచమంతా ప్రతి మనిషి తను చేసిన పాపపు కర్మలు, ఎందుకంటే ప్రపంచం అనేది కేవలం పుణ్యం అనే కాదు, అన్ని రకాల కర్మలతో కూడినది ప్రపంచము. దీనిలో అత్యధికమైనది ఏంటంటే పాపము అనేదే కదా. మామూలుగా అది ఉందా లేదా అనేది సమస్య. ఇప్పుడు దాని గురించి కాదు, అసలు ఒక పాపము అనే పదాన్ని ఎంత లేదన్నా చివరికి ప్రతి మనిషి తీసుకోవాల్సిందే. ఎంత కామెంట్ చేసినా అది కుదరదు, పాపం లేదంటే కుదరదు. సరే, పాపము, ఈ పాప కృత్యాలు అన్నీ మనం చూస్తున్నాం, వీడియోలోనే చూస్తున్నాం ఎన్నో. ఇంకా మళ్ళీ ఐడెంటిటీ ఎందుకు? సో ఇవన్నీ పక్కన పెట్టి అసలు పాపం, ఈ కర్మలన్నిటికీ కూడా ప్రతి మనిషి ఈ నా నీ నా అనే ఏ పదము లేదు. ఎవరైనా సరే ప్రతి ఎవ్రీబడి చేసే కర్మలకి బాధ్యుడైన వాడు సూర్యుడు. తర్వాత అంటే శారీరక సంబంధమైన క్రియలన్నీ, మహాపాతకాలన్నీ చేసినవన్నీ కూడా శారీరక సంబంధం చేసిన మహాపాతకాలు ఏదైనా ఉన్నాయన్నీ కూడా సూర్యుడికి వర్తిస్తుంది. ఒకటి. తర్వాత రెండోది ఏంటి? ఆత్మకారకత్వం. అంటే ఊరికే మాట వరుసకి తేలిగ్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అబ్బా అమ్మాయి ఎంత బాగుందో, అబ్బా ఏం అందగత్తేంటి మహాప్రభు, బో అసలు తట్టుకోలేకపోతున్నాం అందాన్ని అనే ఒక ఎగ్జాంపుల్. ఇలాగే ఎన్నో తప్పులు అన్నమాట. ఈ ఆత్మతో లాలన చేసినది, కోరిక, ఆత్మ కోరికతో ఆనందపడుతున్న ప్రతి సబ్జెక్టు, ఆ విషయం అంతా కూడా ఆత్మతో చేసిన తప్పులకి చంద్రుడు అధిపతి అవుతాడు. అంటే ఇక్కడ మీకు ఒకటి అర్థం చేసుకోండి, నవగ్రహాలు ఉన్నాయి కదా మనకి. మరి నవగ్రహాల్లో సూర్యుడును ఒకటే కనబడతాడేంటి ప్రపంచంలో? ఆ తర్వాత నైట్ వచ్చేటప్పుడు చంద్రుడు ఒకటే కనబడతాడేంటి? ఇద్దరేనా? మరి కర్మాలోళ్ళు ఉన్నారు కదండి 5గురు, వాళ్ళు ఏమైపోయారండి? కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, మీకు ఫస్ట్ సూర్యుడు చంద్రుడు సాక్షిభూతులు అంటారు దీన్ని, సాక్ష్యభూతులు. సాక్ష్యాలకు ప్రతిరూపం. చూసినందుకు, ఆ చూసినందుకే మహాపాతకం పట్టుకుంది వాళ్ళకి. ప్రతి క్రియ చంద్రుడి రూపంలో డే టైంలో చేసింది సూర్యుడు, ఆ కర్మలన్నీ ఆ సూర్యుడికి అంటుకున్నాయి కర్మ అంతా. రెండోది ఏంటంటే, ప్రతి మనిషి చేసినది ఆత్మ. అంటే రాత్రుల పూట చంద్రుడు అధిపతి, ఎందుకంటే రాత్రిపూటే కదా కనబడేది. కాబట్టి ఈ రాత్రిపూట చంద్రుడు అధిపతి కాబట్టి ఆయన చూస్తున్నాడు ఈ ప్రపంచాన్ని ఎక్కడో పైనుండి. దానికి ప్రతిరూపముగా ఆయనకి శిక్ష. అందుకనే రాహుగ్రస్తం, కేతుగ్రస్తం, సూర్యుడు చంద్రుడు, అది రాహుగ్రస్తం. కేతు పెట్టాడు, రాహు పెట్టాడు ఎవరికి? రవికి, చంద్రుడికి.
ఈ రాహుగ్రస్తం కేతుగ్రస్తం అంటారు. సూర్యుడికి కానీ వీళ్ళకి మొత్తం పడుతుంది. దీన్ని క్యాలిక్యులేషన్ చేసి మనం సిద్ధాంత భాగంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ కర్మలన్నీ చివరికి ఇదవుతుంది. ఇలాగ చూసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అన్నీ అయిపోయినాయి. మనం చూసినా ఎవడో చూడలేదు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు చూశారు. బడుద్ధాయిలు అనకూడదు, కానీ నవగ్రహాలు బడుద్ధాయిలు అంటారండి. ఆ నవగ్రహాలని వాళ్ళు చూసి సూర్యుడికి మహాపాతకం అంటేసింది, తర్వాత చంద్రుడికి మహాపాతకం అంటేసింది. అందుకని వీళ్ళు ఎవరిని మానవుల్ని క్లియర్ చేయడానికి సమస్య లేదు. వాడి కర్మని అనుభవిస్తూ దాన్ని అనుభవించాల్సిందే తప్ప బాధల్ని వేదల్ని కారకత్వం అంతా కూడా వాడి కర్మలను బట్టి వాడి విధానాన్ని బట్టి ఆడే అనుభవించాలి చచ్చినట్టు. లేకపోతే దేవతలు కాబట్టి వాళ్ళు రక్షించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సూర్యుడిని శుద్ధి చేస్తున్నట్టు అనమాట అక్కడ లెక్క. ఆ శుద్ధి చేసేటప్పుడు సహజంగా ఏంటంటే ఇప్పుడు డాక్టరు ట్రీట్మెంట్ చేసినప్పుడు చాలా బాధపడుతుంది కదా, అలాగే ఇక్కడ దీన్ని వాళ్ళు కూడా అంత సూర్యుడు కూడా వణికిపోతాడు. ఏంటి వణికిపోతాడు. ఆపరేషన్ థియేటర్లో పడేసి కొట్టినట్టే వాయింపుడే సూర్యుడిని కూడా. ఈ గ్రహణం టైంలో ఆయన అంత క్షోభ అనుభవిస్తాడు. అలాగే చంద్రగ్రస్తం వచ్చినప్పుడు చంద్రుడు అనుభవిస్తాడు. అయ్యో భయం. మనం ఏ రకమైన ఫీలింగ్స్ని మానవుడు అనుభవిస్తాడో రోగాలు రొచ్చులతో, అదే ఫీలింగ్స్ ఆ ఇద్దరు అనుభవిస్తారు. సాక్షిగా మిగిలిపోయారు కాబట్టి వీళ్ళు కనపడిన వాళ్ళు. కనపడకుండా చేసిన వాళ్ళు ఎవరు? కుజ బుధ గుర శుక్ర శని. వీళ్ళిద్దరూ కనపడరు. అందరూ 5 రాహుకేతులు. ఈ రాహుగ్రస్తం కేతుగ్రస్తం అంటారు. అంటే రాహుకేతులు అంటే రాహుకేతుల గ్రస్తం అంటే ఏంటి? రాహుకేతులు శుద్ధి చేస్తారు. ఇది అనాలిసిస్. అలాగే మనకి జాతకంలో వచ్చినప్పుడు మనకి జరిగేది ఏంటంటే రాహు పీడ కేతు పీడ మనకి కూడా ఉంది కదా. అంశ డైరెక్ట్ రాహు దశ మహాపీడ అనుకుందాం. కాసేపు కేతు దశ బాగా పీడ. ఎందుకంటే ఉత్తరాభాద్ర నక్షత్రానికి చిన్న వయసులోనే తగులుద్ది కేతు దశ. ఎందుకంటే ఉత్తరాభాద్ర రేవతి అశ్వని అంటే మూడో దశ అంటే చిన్న దశలోనే వచ్చేస్తారు. వీడికి 30 సుమారుగా 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసులో కేతు దశ వచ్చేస్తుంది సుమారుగా. అక్కడ నరకం అనిపించేయటమే. ఒక్కొక్కళ్ళ ఇంట్లో పాదభేదాన్ని బట్టి కొంత వస్తుంది. సరే, ఇది ఇలాగుంటే ఈ విధంగా మనుషుల్ని పీడించడం, అంశలో పీడించడం, అంశలో వస్తాయి కదా. అంశలో రాహు వచ్చినప్పుడు పీడ పడుతుంది, సమస్య లేదు. కేతు వచ్చినప్పుడు అబ్బో ఇక చెప్పనే ఆగలేదు. ఇక మహాదరిద్రమే. పిచ్చ మెంటల్ హాస్పిటల్ అంటారు. ఏదో మెంటల్ హాస్పిటల్ అంటే అది రియల్ పిచ్చ. ఇక్కడ ఏంటంటే మనం పడే బాధలు ఏంటంటే మామూలు పిచ్చ. ఈ పిచ్చలో కూడా మెంటల్ ఎఫెక్ట్తో చాలా నరకం అనుభవిస్తున్నాం. సో ఇవన్నీ ఏంటంటే శుద్ధి అంటారు వీటిని. ఇదేంటంటే పాషాణాలు. శరీరం అంతా ఒక పాషాణం అయిపోయిందండి. ఆడి శరీరం, ఆ మాట తీరి శరీరం అంతా పాషాణంగా మిగిలిపోయింది. చివరికి ఆ పాషాణాలను శుద్ధి చేయాలంటే ఏం చేస్తాం? బంగారాన్ని కరగబెట్టినట్టుగా కరగబెట్టి శుద్ధి చేసి మేలిం చేయట. మళ్ళీ దాంట్లో మళ్ళీ వస్తువు కావాలంటే రాయికి కలపాల్సిందే జీవితం. అంటే మళ్ళీ పాపకర్మ అంటాల్సిందే. ఇది తత్వం. సో ఇవన్నీ ఇలాగ ఉంది అనమాట. అందుకని దీంట్లో ఇక్కడ ఏం చెప్తాడంటే ఫైనల్గా ఇక్కడ జరిగేదంటే ప్రతి మనిషి సహజంగా అయితే గ్రహణ టైము అని మనం ఎప్పుడైతే పంచాంగంలో కనుక గ్రహణ టైం ఇస్తారు, ఆ గ్రహణ టైంలో అంటే సూర్యుడు అంటే ఏమవుతుందంటే మీకు సుమారుగా ఈ మధ్యాహ్నాల పూట ఎక్కడో పడుతుంది ఇది సూర్యగ్రహణం.
అంటే వెలుతురులోనే జరుగుతుంది. కాబట్టి ఆ క్షణంలో రోజంతా మ్యాక్సిమం అమావాస్య. అందువలన ఈ దీంట్లో మీ ఇష్ట దేవతలను కనుక పూజ చేస్తే ఆ దేవతలు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, లేకపోతే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఏ దేవుడినైనా సరే మీరు పూజించి మీ ఇష్టమైన దేవతలు లేదా కుల దేవతలను కనుక పూజించి చేసినట్లయితే ఆ సూర్యుడికి శక్తి వస్తుంది. అంటే ఏంటి? ఆ బాధ నుండి ఆ కాలం అయిపోయిన తర్వాత సినిమాలో చెప్పినట్టుగా మన శక్తి ఏదైతే ఉందో ప్రతి మానవుడు ఎవడైనా సరే ఈ ప్రపంచంలో ఆయనకి మనము శక్తిని ఇవ్వాలా అక్కర్లేదా మీరే ఊహించుకోవాల్సిందే. ఎవడిగాడే, ఇది ఒకడు చెప్పేది కాదు. అందువలన తను చేసుకొని ఆ క్షణంలో అంటే మీ పనులు మీరు చేసుకొని ఖాళీగా ఉన్న టైంలో సూర్యునికి కోసమని శక్తిని ధారపోసి పూజలు చేసి చెంది, పూజ అంటే జపశక్తి కూడా పూజే చేసి ఖాళీగా ఉన్నప్పుడు అభిషేక క్రియలు చేసుకొని ఈ విధంగా ఏదైతే ఉందో ఆ సూర్యుడికి శక్తిని ఇచ్చే విధానంగా మనము సహకరిస్తే ఆ గ్రహణకాలం అయిపోయిన తర్వాత చివరికి మనం ఇచ్చిన శక్తి వాళ్ళకి ఆ సూర్య భగవానుడు మళ్ళీ ఉపశమనం పొందుతాడు. అంటే ఇప్పుడు మనం అంత ఆపరేషన్ థియేటర్ అయిపోయిన తర్వాత ఐసీలో పడేసి మళ్ళీ కాస్త కొన ఊపిని చూపించి మొత్తం ఆక్సిజన్లన్నీ పెట్టినట్టుగా నువ్వు చేసిన పూజా విధానం అంతా కూడా ఆయనకి శక్తిని ఇస్తుంది సూర్య భగవానుడికి. ఆయన ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా శిలంలాగా మనం ఇచ్చిన తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సు స్వామివారికి వెళ్ళిపోతుంది సూర్యనారాయణమూర్తికి. అప్పుడు ఎవర్రా నాకు ఈ శక్తిని ఇస్తుంది, ఈ గ్లూకోజ్ కానీ ఇది శిలను లెక్కిస్తుంది అని ఆలోచిస్తూ ఏదో తెలియని శక్తి మనకి ఇస్తుందని చూసినప్పుడు ఆయన దివ్య దృష్టిలోకి మనం వెళ్తాం. అంటే అర్థం ఏంటి? సంవత్సరం పాటు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గ్రహణాలు వచ్చేది, అంటే సంవత్సరం పాటు చేసిన శక్తి నువ్వు ఒక్క రోజులో చేసిన పుణ్య ఫలితాన్ని వస్తుంది. 365 రోజులు చేసిన తపస్సు, ఒక్క రోజు చేసిన తపస్సులో స్వామివారికి వెళ్ళినందుకు ఆయన కోల్పోతున్నాడు, ప్రాణం ఇదైపోతుంది, తీసుకెళ్ళిపోతున్నారు, ఆపరేషన్ చేసేస్తున్నారు. ఆ బాధలు వేదనలకి ఎవర్రా చేసింది కర్మ, అయ్యో ఆడు చేసిన పాపాలకి ఎంతటికి నేను సాక్షిభూతమైనందుకు ఏడుతున్నాను అన్నట్టుగా ఉంటుంది. అది అవసరమా? సరే చేశాడు, చూశాడుగా, చచ్చినట్టు చూసినప్పుడు ఇది అవుతుంది కదా, అనుభవించాలి అంతే అన్నట్టుగా ఇది. కాబట్టి ఇలాంటిది ఎప్పుడు మాలాంటి వాళ్ళు, అంటే నేను గొప్పవాడినని కాదు, మాలాంటి వాళ్ళు అంటే మహాపురుషులు చెప్పిన ప్రమాణంలో ఏంటంటే ఆ రోజంతా చేసిన తపస్సు ఆయనకి వెళుతుంది. అప్పుడు 365 రోజులు చేసిన శక్తి ఈ ఒక్క రోజులోనే వస్తుంది. నెక్స్ట్ 364 రోజులు చేసిన తపస్సు మనకు రొటీన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదంతా పుణ్య ఫలితం అనే పదాన్ని కూడా వాడతారు సహజంగా. అలాగనమాట. అలాగూ ఎప్పుడైనా నీకు ఆపద్ధర్మంలో ఇప్పుడు ఇందాకన్నట్టుగా రాహుకేతువుల ఎఫెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఎఫెక్ట్లో మరి నువ్వు కోల్పోతున్నప్పుడు ఆయనకి ఇచ్చావు కదా, ఆయన నీకు శిలను ఇస్తాడు, యాక్టివేషన్ చేస్తుంటాడు అన్నమాట. ఇది అట్లాగే ఇక్కడ సృష్టిలో ధర్మం ఇంత గొప్పది అనమాట. సృష్టి ధర్మం అసలు అనుసంధానం. ఇప్పుడు మన బంధాలే కాదు, ఆళ్ళ బంధాల్లో కూడా మన బంధం కలిసి ఉంటుంది. ఇది తత్వం. ఇకపోతే గ్రహణం ఇదైపోయింది. ఈ గ్రహణ కాలంలో ప్రతి రాశికి సుమా గుర్తుపెట్టుకోండి, ఊరికే అనుకోవటం కాదు, నిజమైన చరిత్ర ఏంటి అంటే ఈ గ్రహణం అనేది ప్రతి రాశి వారికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కర్కాటకంలో జరుగుతుంది సహజంగా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మేషానికి కర్కాటకం ఎవరు?
నాలుగో స్థానం హృదయ స్థానం అంటారు. 1, 2, 3 అంటే 1 ముక్కు వరకు, 2 మాట్లాడే విధానం, 3 కంఠం, 4 హార్ట్, 5 ఉదరం, 6 పొత్తికడుపు, 7 అంగం, 7 అంగం, 8 తొడలు, 9 మోకాళ్ళు, 10 ఇంకొద్ది కింద భాగం, 11 ఇంకా కింద భాగం, 12 పాదాలు. ఇలా శరీర విభజన అన్నమాట. ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇట్లా శరీర తత్వం ఉంటుంది. అప్పుడు ఇక్కడ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో కర్కాటకం జరుగుతుంది కాబట్టి 4వ స్థానంలో, కాబట్టి హార్ట్ బీట్కి సంబంధించిన రోగాలు వస్తాయి. అలాగే వృషభ రాశి వారికి వచ్చినప్పుడు మళ్ళీ 3వ స్థానం బాహువులు అవుతుంది. మళ్ళీ దీంట్లో కంఠము బాహువులు కూడా వస్తుంది. ఈ దోషం వస్తుంది. మిథున రాశి వారికి మళ్ళీ వాక్ స్థానం, ఆ స్థానంలో దెబ్బ తగులుతుంది అంటే మాట తీది విధానంలో ఉంది. లేకపోతే కర్కాటకం డైరెక్ట్. ఈ కర్కాటక రాశి వారికి జన్మ అంటే తల లెక్క, అప్పుడు ఇది వస్తుంది. ఇకపోతే ఈ సింహరాశి వారికి 1000 స్థానం పాదాలకు వెళ్తుంది ఎఫెక్ట్. కన్యారాశి వారికి పైకి మళ్ళీ కింద చెప్పినట్టు మోకాళ్ళ కిందకి భాగం. ఇప్పుడు కన్యా తుల ఇవన్నీ పైకి వస్తున్నాయి. తర్వాత వృచ్చికం డైరెక్ట్ మోకాళ్ళు ఎఫెక్ట్, అంటే విషము వస్తుంది ఎక్కడికెక్కడే. ఇక్కడికి ఇది అయిపోతుంది. ఇక్కడికి అయిన తర్వాత ఇంకోటి ఏంటి, వృచ్చికం ధనస్సు. ఈ ధనస్సు వచ్చినప్పుడు తొడలుగా వస్తుంది తొడలు వస్తుంది. మళ్ళీ తర్వాత ఏంటి, మకరం వస్తుంది. మకరం వచ్చినప్పుడు అంగం. మకర రాశి వాళ్ళకి అంగస్థానం దెబ్బతింటుంది, అంటే అంగదోషాలు వస్తుంది. అది డైరెక్ట్ అంగం, యోనిగూటాలు. అది సంసార జీవితాల్లో కానీ వీటిల్లో కానీ లోపాలు కానీ, భార్యాభర్తలకి చికాకులు కానీ, సరిగ్గా ఉండలేకపోవటం కానీ, అన్యోన్యతగా ఉండలేకపోవటం, ఇలాంటి కర్మలు పడుతుంది. ఇది ఒక స్టైల్ లాస్. అలాగే ఇక్కడ ఏంటంటే ఇది కుంభం వచ్చినప్పుడు పొత్తికడుపు వస్తుంది. మరి పొత్తికడుపు మళ్ళీ మీనం వారికి పంచమస్థానం, నాభి, ఉదరము ఇవన్నీ కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏమైందంటే కర్కాటకం నుంచి హృదయం నుంచి తలకొచ్చి మళ్ళీ కింద నుండి మళ్ళీ యాక్టివేషన్ అవుతాయి. ఇట్లా డిఫరెన్స్ అది చెప్పడం ఏంటంటే మాకు జ్యోతిష శాస్త్ర ప్రమాణంగా మేము కూడా కొద్దిగా తత్రపత్ర పడాల్సిన పరిస్థితి. అదే ఇది చేస్తూ మీకు ఇప్పుడు టకటకా చెప్పుకొచ్చాను మ్యాక్సిమం. అలాగనమాట. ఇదేంటంటే ప్రిపరేషన్లో ఉంటాయి. మళ్ళీ ఒకసారి సడన్గా జరిగినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి పలానా దోషం వచ్చిందమ్మా, నీకు పలానా విధానాల్లో ఈ దోషాలు వచ్చినాయి అని చెప్తాను. అంటే ఏంటి, ఎక్కడికెక్కడ శరీరం అంతా అంగాలన్నీ కూడా విషపూరితం అవుతుంది. ఇప్పుడు రేపు వాళ్ళ కర్కాటకం వచ్చింది, రేపు ఎక్కడొస్తుంది, సింహంలో రావచ్చు, మళ్ళీ ఒకసారి కర్కాటకంలో రావచ్చు. అట్లాగనమాట. ఇది పెరిగకపోతే మళ్ళీ కర్కాటకము, తర్వాత పైకి వెళ్తుంది రాహుకేతు, ఇలా రివర్స్లో తిరుగుతుంది. అప్పుడు మిథునం తర్వాత మళ్ళీ అక్కడ మకరం, ఇక్కడ ధనస్సు. ఇప్పుడు రేపు వచ్చేది మకరంలో బేస్. ఇక్కడ కర్కాటకం వస్తే ఇక్కడ మకరం వస్తుంది, యాంటీ డోస్. అలాగే ఇక్కడ మిథునం వస్తే ధనస్సు వస్తుంది, వృషభం వస్తే వృచ్చికం వస్తుంది. ఇట్లా ఈ యాక్టివేషన్లో బట్టి ఎప్పటికప్పుడు సీన్ మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ యొక్క దోషాన్ని నివృత్తిగా చేసుకుంటూ చెందవలసింది. అది ఎందుకంటే వాళ్ళు శుద్ధి చేసేసుకుంటారు దేవతలు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అమృతం తాగి ఉన్నారు. మనమేమో అమృతం తాగుతాం, మందు తాగుతాం బాగా. ఎందుకంటే మందు మంచిది, చాలా అద్భుతమైన మందు ఇదే మనకి, సురాపానం. ఈ పానమే గొప్పది మనకి. ఎందుకంటే ఎటువంటి వాడైనా 100కి
99 మంది సురాపానం ఈ పానం తాగాల్సిందే. ఎందుకంటే మనం ఈయన్ని అని ఏలెత్తి చూపించకల్లా, ఒకరిని ఏలెత్తి చూపించకల్లా, ఎందుకంటే ఆ పర్సంటేజ్ ఎప్పుడో పోయింది. సో ఇక్కడ ఏంటంటే మరి ఇన్ని రకాల విధానాలు నడుస్తున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అమృతం తాగారు కాబట్టి బతికే ఉంటారట. గిలగిల కొట్టుకున్న, ఎలా కొట్టుకున్న, ఆపరేషన్ చేసిన, ఐసీలో పడేసిన, ఇంకో రకంగా పడేసిన, ఈ ప్రపంచం అంత దుర్మార్గము నీచాతి నీచంలో కూడా అతి దారుణమైన నీచాతి నీచంగా మారిన వాడు మాత్రం శుద్ధి అయిపోతారు. ఆ తర్వాత మరి శుద్ధి అయిపోయిన తర్వాత ఆడేం చేస్తాడు? ఇక్కడ ఏం జరుగుతుంది? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. శివుడు ఏం చేస్తాడండి? 3వ కళ్ళు తెరిచేస్తాడంట. ఆయన బ్రహ్మ శివుడు 3వ కన్ను తెరిచేస్తాడు కదా, ఉగ్ర రూపంలో తెరుతాడు. అదే ఇక్కడ అర్థం. శివుడు ఉగ్ర రూపంలోకి వెళ్తే ఆత్మశక్తి క్షోభిస్తుంది, విష్ణువు దేహాన్ని క్షోభింపజేస్తాడు. చివరికి వాళ్ళ ఆక్రోషం ఇప్పుడు బాగా హింస పెట్టాం కదా, అది చాలా హింసదా నరకం. ఎందుకంటే మన కోరికలు, మన వ్యసనాలు, మన విధానాలు. నువ్వే కాదు బాబు, నేను మనిషినే. అయ్యా నేనేం పెద్ద మోనార్కు, ఇప్పుడు ఏదో వీడియో పెట్టేసి మోనార్కు నేను అనుకోవడానికి తప్పు, అది చాలా తప్పు. ఎందుకంటే మనకి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, అదేదో చేసాడు కాబట్టి, అదేదో మనకి చాలామంది చెప్పారు కాబట్టి నేను పెద్ద మోనార్కు లాగా నీకు వీడియో పెట్టాను, అంతే తేడా. వీడియో పెట్టాను కాబట్టి నేను పుణ్యాత్ముడిని అవుతానని నేను ఎప్పుడు ఊహించుకోకండి, అసలు విషయం అది. అందువలన ఇక్కడ ఏంటంటే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చేసేసుకున్నారు. చివరికి దేనికి పనికిరాని యదవలం కాబట్టి శరీరం అంతా కుళ్ళి కృషించి క్షీణ దశ బట్టి నరకం అనుభవిస్తున్నంతా కూడా ఏంటంటే వాడు చేసుకున్న పాప కర్మే. కానీ భగవంతుడు ఏం చేసాడంటే దానికి లింకులు వేసి నువ్వు ఇక్కడే అనుభవించి కొట్టుకొని సాగుమన్నాడు. అట్లాగే మన కర్మలను బట్టి మళ్ళీ రొటీన్ ఆఫ్ లైఫ్ ఈ విధంగా. కాబట్టి ప్రతి అసలు గ్రహణాలకి కనపడినా కనపడబోయినా వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రపంచంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఎందుకంటే అన్ని దేశాల్లో కనపడుతుంది, మన దేశంలో కనపడదు, అంతే ఇక్కడ తేడా. కనపడని దానికి అంటే కనపడకుండా ఉండటం అంటే అర్థమేంటి? కనపడేది ఇప్పుడు రోగం బయటకు కనపడుతుందండి, దగ్గుతుంది, కనపడింది కదా. కానీ కనపడకుండా లోపల ఎంత పెట్టి, అదే ఇక్కడ అర్థం. కనపడదు మన దేశానికి అంటే లోపల క్షీణం నరకం పెట్టుద్ది అనమాట. ఇంత దరిద్రం పట్టింది అనమాట మనకి. భారతదేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే అది కనపడుతుంది కదా, అక్కడక్కడ క్లీన్ అయిపోయింది. కనపడనిదే డేంజరు, ఎందుకంటే లోపల ఉన్న వ్యాధి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎవరికైనా అవని, నీకు నాకు అనేది సంబంధం లేదండి, ప్రతి ఒక్కడికి నేను చెప్తున్నా అది. కాకపోతే మా దగ్గర ఏంటంటే మీలాంటి వాళ్ళు వచ్చి పూజ చేయమంటే 10,000 అవుతుందండి, 20,000 అవుతుంది, అబ్బో ₹1,00,000 అవుతుందండి దీనికి అని అంటాం. ఆ క్రియ అలాగే ఉంటుంది. నమ్మినోడు నమ్మినట్టు, మోసపోయినట్టు అనేది ఇదొక థీరీ. సరే, అది పక్కన పెట్టండి. ఇకపోతే ఇక్కడ ఏంటంటే ఎవడికి ఏమి తెలియని వాడు ఏం చేస్తాడంటే డబ్బులతో కొనుక్కుంటాడు ప్రతి విషయాన్ని. తెలిసినవాడు మేము మంత్రసాధనలో మేము దాన్ని శుద్ధి చేసేసుకుంటూ ఉంటాం, అంతే తేడా ఇక్కడ. మాకు మంత్రాలన్నీ తెలుసు, ఏ స్టెప్స్ ఎలా తీసుకోవాలో తెలుసు, అన్ని క్యాలిక్యులేషన్లు మా దగ్గర ఉంటాయి, ఎప్పటికప్పుడు ఉంటుంది. కాబట్టి నేను వీడియో చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్, అయినా కూడా చేసుకునేది మేము చేసేసుకుంటాం. ఇవాళ మాకు ఏంటంటే వీడియోలు పెడుతున్నాను, అందరికీ తెలియజేయాలి, అది నా ఆశ. అలాగూ మ్యాక్సిమం అలాగ ఏంటంటే ప్రతిదీ శాంతి క్రియా విధానం చేసుకుంటూ చెందాలి, ఇలాగనమాట. సరే, పాపపుణ్యాల సంగతి దేవుడేరుగా అన్నట్టుగా ఎవడికి ఏమొస్తుందో తర్వాత విషయం. దీంట్లో ఇక్కడ ఏంటంటే చేయాల్సింది ఏమిటి అనేది గోధుమలు, ఎందుకంటే సూర్యుడు కేతుగ్రస్తం లెక్క. అప్పుడు కేతుగ్రస్తం కాబట్టి ఉలవలు. కానీ మహాపాతకాల్లో ఉన్నది ఏంటంటే మినువులు, నువ్వులు,
బియ్యం ఇవన్నీ కూడా దానాలు చేసుకోవాలి. అసలు లెక్క అవుతే అరే అది మీ ఇష్టం, అది చేసుకుంటారా మానుకుంటారా అనేది మీ యోగాలను బట్టి మీకు నడుస్తుంది. చెప్పడం వరకు ఈ విషయం అయితే ఇది. కాకపోతే ఎంతసేపు గ్రహణం యొక్క ఎఫెక్ట్ ప్రపంచంలో ఉన్న విషయాలే ఆ వీడియోలో వస్తాయి. ఈ వీడియోలోకి వచ్చినప్పుడు ఏమైందంటే మీకు ఈ రీల్స్లో ప్రతిదీ అంశ విధానంలో అన్నీ చెప్పుకుంటూ వచ్చా. కాబట్టి ప్రతి దాంట్లోనూ ఇది మేషము, ఎందుకంటే మళ్ళీ దీంట్లో కూడా అది కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఉందండి. కాలపురుషుడు మేషము తల సేమ్ మనలాగానే కాలపురుషుడు అంటారు కదా, మకర పురుషుడు, సంక్రాంతి పురుషుడు, మళ్ళీ ఇలాగూ ప్రతి దాంట్లోనూ ఇది దీన్ని కాలపురుషుడు అంటాడు, మకర సంక్రాంతి పురుషుడు అంటాడు. ఎన్ని రకాల పురుషుడు, పురుషిని దేవతలు, స్త్రీలు, శక్తులు అనమాట. పురుష అంటేనో పురుష శక్తులు, పురుషిని అంటే స్త్రీ శక్తులు, ఇవన్నీ ఉన్నాయి కదండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ దేవతలు కూడా హార్ట్ బీట్ తేడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఇలాగనమాట. దీన్ని మ్యాక్సిమం సాధన చేసుకొని తెలుసుకొని ప్రతి ఒక్కరు వీలుంటే జన్మకో శివరాత్రి అనేది 9 ధాన్యాలు కూడా ఇచ్చుకోవచ్చు శక్తి గలవాళ్ళు. అదే ఇక్కడ జరిగింది ఏంట్రా అంటే ఎందుకు ఇది ఎంత పోయింది ఏమండి? ఇప్పుడు నేనే ఉన్నా, అవసరమా ఏమండి? అవసరమా అంట. ఇంత తెలిసిన నాలెడ్జ్ ఉన్నవాడిని అండి మీరు భలేవారే, మీకు అన్ని అనుభవజ్ఞులు, అప్పుడు అవసరమా? ఏముంది ఆ 4 మంత్రాలు చదువుకుంటే పోయే అంతటితో అయిపోయింది కదా. అలాగనమాట మంత్ర సాధన దేహ శుభ్రత నరాల్లోకి వెళ్తుంది. ఇంకా దానికంటే మించే శక్తి ఏముంది? మంత్ర సాధన ఎప్పుడు నరాలను శుద్ధి చేస్తుంది నిత్యము చేసి. అదే మెడిటేషన్ అని విపరీతంగా కొట్టుకున్నాం. మరి ఎంతమంది చేసుకుంటున్నారో ఎంతమంది చెందుతున్నారో ఎవరికీ తెలియదు. చేసిన వాళ్ళు మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వేదాద్రి మహర్షి గారు కానివ్వండి, రవిశంకర్ గారు కానివ్వండి, తదితరులు కానీ ఎంతోమంది మెడిటేషన్స్లో మరి వారి ఫాలోయింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా శక్తిని పొంది ఉన్నారు, పొందని వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి ఏమీ తెలియదు. మనం ఏం చేస్తాం? ఒక్కో టైంలో పొంది కూడా మనం ఏం చేయలేని స్థితి ఒక్కో టైంలో. సో ఇవన్నీ ఏంటంటే ఎవరెవరు చక్కగా ఉన్న వాళ్ళని మనం ప్రజ్ఞగా తీసుకొని ఆలోచించి చక్కగా బుద్ధి జ్ఞానం యశస్సు కీర్తి లాగా చక్కగా ఆలోచిస్తూ మంచి విషయాలని స్వీకరిస్తూ అలాగే చేసుకోవాలి. అలాగే పౌర్ణమి అమావాస్యలో చేసిన పుణ్య ఫలితాలే. అది ఇదేమో పౌర్ణమి రోజు చేస్తేనేమో నిల్వధనంలోకి వెళ్తుంది, నిల్వ పుణ్యం. అదే అమావాస్య చేస్తే మనం యొక్క పూర్వజన్మ పాప నివృత్తి అవుతుంది. అందువలన ప్రతి అమావాస్య కూడా చేయొచ్చు. అది మకర సంక్రమణం అంటారు. అంటే ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు ఆ మరుసటి రోజు సంక్రమణం, ఆ టైంలో కూడా చేయవచ్చు. ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ వాష్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు ఏ రాశిలో ఎప్పుడు ఏ గ్రహణం వచ్చిందో తెలియదు. అందుకని ఇలా దానాలు ఇచ్చుకుంటూ పోతే ఈ సంక్రమణాల్లో దానాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ దోష నివారణ అవుతుంది. ఇదో ధైర్యం మళ్ళీ. ఇట్లా ప్రతి విషయము ఉంది మనకి. కాబట్టి మ్యాక్సిమం ఈ గ్రహణంలో రేపు అమావాస్య రోజు విశేషమైనది. సో అవకాశం ఉంటే మనకు కనబడలేదు కాబట్టి కనబడితే ఒక తీరి. ఎందుకంటే కనపడట్లేదు కాబట్టి గుళ్ళు తెరిచేస్తారు, కనపడితే గుళ్ళు మూసేస్తారు, మరుసటి రోజు చేయాలి. సో ఎవరికి వాళ్ళు అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకోండి. ధనము డబ్బు దమ్ము మగతనం అంటారే, ఆ డబ్బు విపరీతంగా కనుక ఉన్నవాడు చక్కగా 9 చేసుకోండి. చేసినందుకు నేను చెప్పినందుకు నాకేం వస్తుందో ఏమో తెలియదు. సరే ఏదైనా కానీ ఆ భగవంతుడి దయ. ఎందుకంటే ఒక అమ్మవారు చెప్పమంది అన్నట్టుగా ఇది. ఎందుకంటే నాకు ఇంత ఊపులో చెప్పడం అంటే ఒక అమ్మవారు మీకు తెలియజేస్తుంది అనే సంఘటనే. రాబోయే చరిత్రలో నా బిడ్డలు వీళ్ళందరూ కూడా ఆ అమ్మవారు పలికిస్తున్నట్టు అనుకోవాలి. ఎందుకంటే ఇంత ఊపులో చెబుతున్నాం.
నా వీడియోలన్నీ ఒకసారి వాయిస్ చూస్తే ఒక తీరిగా ఉంది, ఈ వాయిస్ చూస్తేనేమో అసలు చెబుతున్నప్పుడే నాకు తేడాగా ఉంది. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరికీ తెలియజేయాలని తెలియజేస్తుంది. ఎందుకని? దీనికి కారణం కర్కాటకము, హృదయములో జరుగుతుంది కాబట్టి ఆంక్షోభ కొద్ది నా మాట తీరి బొమ్మని వచ్చేస్తున్నట్టుంది. లోపల ఉగ్ర రూపంలో ఆమె కూర్చొని ఉంటుంది అమ్మవారు. అది అందువలన మీరందరూ మీ మీ శక్తానుసారం అవకాశం, బుద్ధి, జ్ఞానం ఈ రెండిట్లతో సిద్ధి బుద్ధులు అంటారు. సిద్ధి బుద్ధి అంటే ఎవరండి సిద్ధి బుద్ధులు? వినాయకుడు నువ్వు అయితే సిద్ధి అంటే ఇది, బుద్ధి అంటే ఇది. కుడి సిద్ధిస్తుంది, నువ్వు చేసిన తపస్సు సిద్ధి. ఇది బుద్ధినిస్తుంది. అది ఈ సిద్ధి బుద్ధి. ఇక్కడ ఏంటంటే బుధ నరాలు ఉంటాయి. ఈ బుధ నరాలు ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా పెట్టి ఇలా కొట్టుకుంటాం, చిన్నగా కొట్టుకోమంటాడు వినాయకుడు. దానికి ఎందుకని మళ్ళీ ఇలా పెట్టుకొని కొట్టుకోవాలి. ఈ కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ నరాల్లో ఉన్న వాత పిత్త కఫాలు పోతాయి సహజంగా. అందుకని వినాయకుడి గుడికి వెళ్ళమనేది. ఆ వినాయకుడి గుడికి వెళ్ళి గుంజీళ్ళు తీస్తే ఎక్సర్సైజ్ అవుతుంది. రెండోసారి ఏంటంటే ఇలా కొట్టుకుంటే ఏంటంటే అక్కడ ఆ చిన్న నరాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ నరాలని స్పందిస్తాయి. స్పందించినప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్న వాత పిత్త కఫాలు కూడా పోతాయి. ఇది వినాయకుడు తత్వం మళ్ళీ. సో సిద్ధి బుద్ధి ఈ అమ్మవార్ల అనుగ్రహం. అందువలన ఈ యొక్క విషయాన్ని విని అందరూ దానికి విధంగా చేసి ప్రతి అవయవాలని గురించి చెప్పాను నేను. ఇది మీకు బాగా 1-10 సార్లు వీడియోలు వినండి, విని అవయవాల స్పందన చేసుకోండి. ఎక్కడెక్కడ ఏ అవయవంలో ఏ రాశి ఉందో ఆ రాశి యొక్క దోషం అది ఇవాళ ఉన్న వ్యాధులకు కారణం. ఏముందండి, ఎవడో ఏదో చెబుతారులేండి, వాళ్ళు ఏదో చెబుతారు, ఎవడో పోసింది వాళ్ళు చెబుతారు, పోయిందే ఉందండి. లక్షలు ఉంటాయి కదా, దేనికి సంపాదన? ఇటు చేయలేవు, తల్లికి పెట్టలేవు, తండ్రికి పెట్టలేవు, ఇంకోటి పెట్టలేవు, ఎవడికి ఆడే ఇది. సో అంటే విమర్శ అని కాదు సుమా, అంటే సబ్జెక్టు ఎత్తుకున్నప్పుడు దేవతా సబ్జెక్ట్ ఇది. దేవతల కోసం ఆ దేవతలు నీలో ఉన్న దేవతలని నిద్ర లేపడం అన్నది కూడా ఉంది. మబ్బుగా ఉంటుంది. ఇప్పుడు నేనే మబ్బుగా చక్కగా హ్యాపీగా ఉంటాను. నేను ఒక రకంగా చెప్పాలంటే మరి మబ్బు విడిపోయి ఏంటో కాదు పూన పోచినట్టు చెబుతున్నాను. ఎంత దారుణంగా చెప్పేస్తున్నానో. స్పీడు మంచి స్పీడ్లో ఉంది. అంటే ఆ దేవతలని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎంత స్పీడ్ వచ్చేస్తుంది. అది గొప్పతనం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి తెలుసుకొని ఆ అవయవాలని చెప్పాను నేను. 1-1 10 సార్లు వినాలి, తప్పదు. ఎందుకంటే నీకు జ్ఞానం నిజంగా జ్ఞానం కావాలంటే 1-10 సార్లు విని అవయవాల దగ్గర ప్రతి విషయం తెలుసుకోవాలి. ఇది ఏంటి? మేషము ముక్కు వరకు, మౌత్ వృషభం, తర్వాత కంఠం బాహువులు, ఇవన్నీ ఎవరు? 3వ స్థానం. 4వ స్థానం హృదయం, 5వ స్థానం నాభి ఉదరం, 6వ స్థానం పొత్తిగడుపు, 7వ స్థానం అంగం. అది స్త్రీ పురుష అంగాలు. 7, 8 తొడలు, 9 మోకాళ్ళు, ఆ తర్వాత 10, 11 కింద భాగాలు, డైరెక్ట్ పాదం కింద పాదాలు, అరిపాదాలు ఏదైతే ఉందో అది మేనం. సో ఎవరెవరు ఏ ఎఫెక్ట్లో ఎలా పొందుతారు దాన్ని బట్టి మళ్ళీ ఈ స్థానానికి ఆ స్థానం యోగాన్ని ఇస్తుంది. మేనానికి పంచమం అంటే ఉదరమం వస్తుంది, మేషానికి చతుర్థం, వృషభానికి తృతీయం బాహువులు. ఇందాక చెప్పా. మళ్ళీ ఏం చేద్దాం? మళ్ళీ చెప్పి మీరు కూడా చాలా బాధపడుతున్నారు అనుకున్నాం. ఎందుకంటే చెప్పిందే చెప్పి ఇసుక వస్తుంది. సో 1-4 సార్లు మొత్తం వీడియోలు విని ఏదైనా తెలుసుకొని జ్ఞానంతో ఆనందించి
వీలున్న వాళ్ళు నవగ్రహ ధాన్యదానాలు ఇచ్చుకోవడం మంచిది. చేతగాని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు కనీసం గోధుమలు, మినుములు, ఉలవలు, నువ్వులు, బియ్యం ఇచ్చేసుకోవటం. ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా ఇచ్చేసే సర్పదోషాలకి అది ఏమంటే రాహుగ్రస్తం అంటే మరి కేతు వదిలేస్తాం ఏంటి? అదే కేతుగ్రస్తం రాహువును వదిలేయకూడదండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ తల తోకలు ఇంకా తల అన్న ఊరికే జస్టీలు పెట్టి ఇలా ఎగరేస్తారు. తోక మార్చి కొట్టింది అనుకోండి మొహం పైలిపోయినట్టు ఉంటుంది అన్నమాట. అంటే ఒక రకంగా ఇంకో రకంగా చెప్పాలంటే రాజుగారి చేతిలో చండ్రాకోళ్ళ లాంటిది. ఆ తోకలాగా చూసారా, తల ఇలా పెట్టి కొడతాడు చండ్రాకోళ, ఫట్ అని కొడతాడు, ఎద్దులు కొడతారు. అది ఎలా ఉంటుందంటే అది అంత దారుణమైనది కేతు, చాలా దారుణమైన విషయం. ఊరికే ఏం బీగుతాయో అంటే కుదరదు, ఆ తర్వాత అనుభవించింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వరకు మీరు ఆలోచించుకోండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ కాదు. మీకు మీరు ఎవరన్నా ఒక రోగిష్టోళ్ళు బాగా బాధపడి ఐసీలో ఉన్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చి అంతా బాగుంటుంది. అది మళ్ళీ మనమే చెప్పాలి చివరికి, నువ్వు ఇంత కర్మ అనుభవించావురా, ఇంత శిక్ష అనుభవించావు, నువ్వు ఇలా అనుభవించావు, ఇలా బిహేవ్ చేసావు, ఇలా ఇలా చెప్పావు. చూసిన మనం చెప్పాల్సిందే, ఆడికి తెలియదుగా. అలాగే ఇది కూడా అంతే. మన శిక్ష ఎవడి శిక్ష వాడిదే, ఎవడు అనుభవించిన శిక్ష వాడిదే. కానీ ఆడు అనుభవించింది తెలియదు మళ్ళీ. ఎందుకంటే మేము చూస్తున్నాం. చివరికి నేను కూడా ఏంటంటే మాకు కొంతవరకు ఐడియాలు ఉన్నాయి కాబట్టి ఈ క్షోభనేమి కూడా చేసి కొంత అనుభవించిన తర్వాత ఏం చేస్తామంటే కాస్త పూజ చేసేసుకొని అమ్మయ్య కర్మ అనుభవించాము, కొద్దిగా రిలీఫ్ వచ్చింది, అదే మెత్తగా పిసుకరా బాబు అని చెబుతాం అన్నమాట. పిసికేటప్పుడు గట్టిగా పిసకకుండా మెత్తగా పిసుకోమని చెప్పు. ఇది తత్వం. కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకొని ఈ గ్రహణంలో మంచి యోగము, శుభము, అందులో కర్కాటకము అంటే హార్ట్ బీట్, ప్రతిదానికి లెక్క మళ్ళీ హార్ట్ బీట్, మళ్ళీ పైనుండి కింద తీస్తే హార్ట్ బీటు, రాశులను చూస్తే ఇలాంటి బీట్ అనమాట. సో ఇక్కడ ఆ కాలపురుషుడికి కానీ, సూర్యుడికి కానీ, చంద్రుడికి కానీ మనం చేసిన పుణ్య ఫలితం ఏంట్రా అంటే దానాలు ఇచ్చుకొని, అలాగే జపశక్తి మెయిన్. దానాల కంటే మించినది జపశక్తి. జపం చేసుకోవటం ఆ రోజంతా చేసుకుంటే మంచిది. ఎందుకంటే మీ పని ఎప్పుడు ఎక్కడ ఆపుకోకలేదండి. ఖాళీగా ఉన్న టైంలో కాసేపు జపం చేసుకో. నమశివాయ 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 నమశివాయ, రామ 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 రామ, కృష్ణ 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 కృష్ణ, దుర్గ 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 దుర్గ, సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి. ఏం పెద్ద ఎరగ తీసుకున్న మంత్రాలేమో అక్కల్లా. ఈ నామస్మరణ కూడా అది కూడా మహాశక్తి. కాకపోతే జ్ఞానంగా చదువుకొని ఉన్నప్పుడు ఆ మంత్రం తెలిసిన తర్వాత ఆ పెచ్చజాస్టలు ఎందుకురా, ఒరిజినల్ మంత్రమే చదువుకోమని చెప్పారు. నోరు తిరగని వాళ్ళకి నోరు తిరగనట్టుగానే ఉంటుంది. అలాగే వ్యాపారం చేస్తున్నప్పుడు శ్రద్ధము ప్రధానం కాబట్టి లోపల అంతర్గతంలో కూర్చొని చక్కగా చేసుకుంటూ, వ్యాపారం వచ్చినప్పుడు చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఇలా చెందొచ్చు. కాబట్టి ప్రతిదీ అర్థం చేసుకొని, అలాగే ప్రతి వాళ్ళు నా వీడియోలను చూసుకొని సరి అయిన అర్థాలను తెలుసుకోగలిగితే మీ జన్మ ధన్యమే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ అయినా సరే విశ్లేషణ ఇవ్వటం నాకు పెద్ద జబ్బు. ఏంటంటే ఎవరికైనా సరే అందరికీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అబ్బా సబ్జెక్టును విశదీకరించి చెబుతారండి బాబు, మీరు ఎంత గొప్పగా చెబుతారనేదే పేరు. డబ్బు సంగతి ఎలా ఉన్నా ముందు పేరు, ఈ పేరు అయితే ఉందను అది. కాబట్టి నా వీడియోని ఒకటికి 10 సార్లు శుభ్రంగా విని దాని తత్వాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా ఇది ప్రతి గ్రహణాలకి చక్కగా ధాన్యాలని ధర్మాలని కనపడ్డాడని కనపడలేదని అనకుండా అమావాస్య పౌర్ణమిలకి చేసుకుంటూ ప్రతి సంక్రమణానికి చేసుకోగలిగితే చేసుకొని దానాలు ఇచ్చుకొని శుభ్రంగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ దానాల వలన మాకు చెప్పి మాకేంటి ఉపయోగం అన్నట్టు ఉంది. అయినా కూడా దైవుని యొక్క ఆ భగవంతుని కృప నాకు శుభాన్ని ఇస్తుందని ఒక మనశ్శాంతితో చెబుతున్నా.
అది సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శక్తి శివాయ పరబ్రహ్మణ్యే నమ. జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయ రామ. జయ విజయని ఆది పరాశక్తి, జయ విజయని ఆది పరాశక్తి, జయ విజయని ఆది పరాశక్తి. హరి ఓం, హరి ఓం, హరి ఓం.